అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీ మేరకు ఎంపీ సీఎం రమేష్ స్థానికులకు అయోధ్య రాముడి దివ్యదర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అనకాపల్లి కాశీ అయోధ్య దివ్యదర్శన యాత్ర రైలును ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎం రమేష్ దంపతులు, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. 1400 మంది భక్తులతో ఈ ప్రత్యేక రైలు అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. రేపు మధ్యాహ్నం ఈ రైలు కాశీకి చేరుకుంటుంది. ప్రధాని మోదీతో సూచనతో నియోజకవర్గ ప్రజలకు కాశీ విశ్వేశ్వరుని దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నామని ఎంపీ రమేష్ తెలిపారు. ఇక నుంచి దఫదఫాలుగా అయోధ్య కాశీ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. మారుమూల పల్లెల నుంచి ఎంతో మంది భక్తులకు అయోధ్య, వారణాసి చూసే అవకాశం కల్పించడం బృహత్తర కార్యక్రమమని ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి దాదాపు ఈ ట్రైన్లో అయితే స్పెషల్ ట్రైన్ ఇది ఓన్లీ ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి బయలుదేరడానికి ఈరోజు 4 నియోజకవర్గాల నుంచి బయలుదేరుతున్నారు. 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 60-70 మంది వెళ్ళి ముందే టీం వర్క్ అంతా చేసుకుని ఇక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునేదానికి నేను ఈరోజు ఇక్కడ ట్రైన్లో ఎక్కి రేపు సాయంత్రం దాదాపు 3 గంటలకి వీళ్ళు వారణాసి చేరుతారు. రేపు రాత్రికే అక్కడ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్లి అయోధ్య దర్శనం చేసుకుని దాదాపు 5 రోజుల ప్రోగ్రాం. ఎక్కడ కూడా ఇంతవరకు కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. ఇక్కడ చాలా అన్ని సిస్టమేటిక్ గా ట్రైన్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఎక్కడ భోజనాలకు కానీ లేదంటే వారి స్టేకి కానీ అన్ని చూసుకోవడం జరిగింది. ఇది మొదటి ట్రైను. ఇక మీదట మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్స్టిట్యూన్సీలో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం వారణాసి ఆ కాశీ విశ్వేశ్వరుని, అదేవిధంగా అయోధ్య శ్రీరామచంద్రుల వారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం చూస్తుంటే ఎప్పుడో 40-50 సంవత్సరాల దిగువన అనకాపల్లి నుంచి కిసాన్ రైలు యాత్ర అనేసి మొదలుపెట్టాం. అక్కడ ఆ క్షేత్రాలన్నీ కూడా దర్శించు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే చాలా గొప్ప విషయం. ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ఆయన చెప్పలేకపోతున్నా కానీ కోట్ల మీద ఖర్చు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు వారికి మరొకసారి నా హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు. త్వరలోనే మరింత కార్యక్రమాలు చేయాలని, మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా చేస్తున్నటువంటి వారి కృషికి నా హృదయపూర్వకంగా జిల్లా ప్రజల తరఫున నా అభినందనలు. అయోధ్యకు వెళ్లాలంటే 100-100 వెళ్తాం, కానీ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇవాళ ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ రకమైన మంచి సౌకర్యాలు మాకు కూడా దొరకని అదృష్టం కార్యకర్తలకు, మహాకూటమి కార్యకర్తలకు అదృష్టాన్ని లభింపజేసిన మా రమేష్ గారు, వారి దంపతులకి జీవితం అంతా విజయాలతోటే రాముడు ఆశీర్వదించాలని, అనకాపల్లి పార్లమెంట్కి కనీవిని పార్లమెంట్ సభ్యులుగా ఆ కుటుంబం మన ముందు ఉండాలని ఆ దేవుణ్ణి మనసావాచ కోరుకుంటూ మరొకసారి నా నమస్కారాలు. కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య రాముణ్ణి దర్శించుకుంటామని తాము ఊహించలేదని ఈ భాగ్యం కల్పిస్తున్న ఎంపీకి అనకాపల్లి వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత రైలుతో పాటు యాత్రలో భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి నుంచి వస్తున్నానండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ని ఇలాగ వెళ్ళాలి అంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుందండి. ఒక 9000 అవుతుందండి ఒక్క పర్సన్కి. ఫుడ్ అన్ని రిజర్వేషన్ అన్నిటితో కలిపి మొత్తం వాళ్ళే చూసుకుంటా ఉన్నారు. ఒక డాక్టర్ని కూడా పెట్టారండి. ఏమన్నా సమస్య, ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినట్టయితే చూసుకోవడానికి డాక్టర్ని కూడా పెట్టారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా తీసుకెళ్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సీఎం రమేష్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మరి మేమైతే ఫస్ట్ టైం అయోధ్యకి వెళ్ళడం, మేము వెళ్ళాలి అంటే ఒక టైము ఇవి అన్నీ చూసుకొని వెళ్ళాలి. కానీ సార్ దీంతో మరి ఎలక్షన్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటూ మరి ఎంతోమంది అంటే చాలామంది భక్తులకి వెళ్ళాలని కోరుకున్న అనేక విధాలుగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మరి ఈరోజు సీఎం రమేష్ గారు మరి ప్రత్యేక ట్రైన్ కాశీకి అయోధ్యకి వేయడం చాలా సంతోషంగా ఉంది. మాది శృంగవరం. మరి ఎంపీ గారు ఏదైతే మాట ఇచ్చారో, ఎలక్షన్లో ఏ టైంలో ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారంగా విడతలుగా కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఆయన దయ వల్ల, ఆయన సహకారం వల్ల ఏ ఎంపీ ఇన్నాళ్ళు మేము చూస్తాను కానీ, మనం చిన్నప్పటి నుంచి చూస్తాను కానీ ఏ ఎంపీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా చేయడం చాలామంది ఉన్నారు. అటువంటిది ఎంపీ సీఎం రమేష్ గారు ఈవేళ ఈ ప్రత్యేకంగా ఈ ట్రైన్ వేయడం
ఇండివిజువల్ ఇక్కడి నుంచి చేయడం చాలా సంతోషకరంగా ఉందని చూసి మా అందరం కూడా భావిస్తూ చక్కగా ప్రయాణం చేసి కార్యక్రమం భగవంతుడి దండం పెట్టుకుని వద్దాం. కాశీ ఇది 2 రావడం అంతా మా పూర్వజన్మ సుకృతం.